హాయ్ అమ్మా నాన్నలు. నిన్న పొద్దున వాయుతో మా ఆవిడ మనం మైదా పిండిలో కొంచెం ఆయిల్, ఫుడ్ కలర్, వాటర్ కలిపి ప్లేడో తయారు చేసుకుందామా, అలానే కొంచెం పిండిని బౌల్ షేప్లో చేసి ఓవెన్లో పెట్టి గిన్నెల్లో తయారు చేసుకునే ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేద్దామా అని చెప్పే లోపే లేచి వెళ్ళి ఒక గిన్నె, వాడికి నచ్చిన ఫుడ్ కలర్ ఒకటి పట్టుకొచ్చి పదా చేసుకుందాం అన్నాడు. నెక్స్ట్ 5 మినిట్స్లో సరంజామా అంతా బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో చికెన్ తెద్దామని మార్కెట్కి వెళ్తూ నువ్వు కూడా వస్తావా అని అడిగాను. నేను రాను, నువ్వు వెళ్ళు, నేను అమ్మ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాము అన్నాడు. అసలు నా చిన్నప్పుడైతే ఆదివారం నాడు ఒక బుట్ట పట్టుకుని కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చికెన్ కొట్టే మొద్దు ముందు నుంచుని లైన్లో నా వెనకాల ఉన్న వాళ్ళను మీరు కొట్టించుకోండి అంకుల్, నేను వెయిట్ చేస్తాను అంటూ 30 గంట పాటు కళ్ళు తిప్పకుండా ఆ చికెన్ని ఎలా కొడుతున్నాడో చూసేవాడిని. ఓకే ఓకే, తెలియకుండా గతంలోకి వెళ్ళిపోయాను. కానీ చూసారా, మార్కెట్కి వెళ్ళడానికి, అందులోనూ ఆదివారం నాడు చికెన్ షాప్కి వెళ్ళడం కన్నా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. మా ఆవిడ ఒకటి చేయిద్దామని ప్లాన్ చేసుకుంది, కానీ ఆ ప్లాన్ని వాయు హైజాక్ చేసి వాడికి నచ్చినట్టు ఆడుకున్నాడు. మధ్యలో కొంచెం ఆయిల్ పోయగానే అది నీళ్ళల్లో తేలుతూ చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా విడిపోయింది. అది వాడిని బాగా ఆశ్చర్యపరిచింది. ఓహో, ఆయిల్ వాటర్ పైన తేలుతుంది అని తెలిసింది. పెద్దయ్యాక అది ఎందుకు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెన్సిటీ అనే టెక్నికల్ టర్మ్ను చెప్తారు. అప్పుడు ఇట్ మేక్స్ మోర్ సెన్స్ బికాస్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అలా ఈ బుజ్కి ఎక్స్పెరిమెంట్స్ తెలియకుండానే ఎన్నో నేర్పిస్తాయి. ఓకే, నేర్పించకపోతే మాత్రం ఏంటి, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు, అది చాలు కదా.